సేవలు చేసేటువంటి వాళ్ళు అమ్మల స్వరూపంలోనే మాకు అనిపిస్తుందని కూడా మేము నమ్ముతున్నాము. అదే ప్రకారం భగవంతుడు ఎక్కడ ఉంటాడు, వాళ్ళని ఎట్లా కనుక్కున్నానంటే మనం నిజ స్వరూపం సద్భక్తులంతా అమ్మల స్వరూపంలోనే దర్శించుకునే వాళ్ళము. అది మన జీవితాలే ధన్యమని కూడా అనుకోవచ్చు. వెనకటి కాలంలో కూడా నారద మహర్షి ఒక్కొక్కసారి మాకు భగవంతుడు దర్శనం ఇస్తలేడని కొంతమంది మహాత్ములు ఋషులు అతను అడిగినప్పుడు అతను ఒకటే మాట చెప్తాడు, అంటే పూర్వజన్మ సుకృతం ఉంటే మాత్రమే ఈ మహాత్ముల యొక్క దర్శనం అవుతుంది, వాళ్ళు మనకు సాక్షాత్కారం చేసి మనకు ఆశీర్వాదం చేస్తారని కూడా చెప్తూ ఉంటారు. అదే ప్రకారము ఇక్కడ విచ్చేసినటువంటి మనం అందరం కూడా యాదో ఒక పూర్వజన్మ సుకృతం అంటే అమ్మను దర్శనం చేసుకున్నాము. అదే ప్రకారము ఈరోజు ప్రత్యేకంగా ఈ తపోవనంలో ఈ అమ్మన పాదుకలు నాయనగారు ప్రతిష్టాపన చేసి మనందరూ కూడా వీక్షణ చేసి మన జీవితాలు కూడా ధన్యమైనవి కూడా మనం అనుకోవచ్చు. అదే ప్రకారము ఈ లోక దృష్టి, లోకం యొక్క నానుడి, లోకం యొక్క చైతన్యం ఏముండదంటే జగత్తు లోపల ఎప్పుడైతే పాపం ఎక్కువయ్యి అథవా కర్మఫలాలు ఎక్కువయ్యి వినాశనంకు దారి తీస్తావో అటువంటి వాటినన్నీ సుధారణ చేయడం కోసానికి మహాత్ములు భగవంతుని రూపంలో అప్పుడప్పుడు అవతారాలు ఎత్తారు. అటువంటి అవతారాల లోపల అవతార పురుషుడు మన అమ్మవారు. ఎందుకంటే ఈ భాగంలో మన జీవితాలను ఉద్ధారం చేసేటటువంటి మహాత్ములు ఎవరు లేకుండి, తర్వాత ఈ భాగాన్ని మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే అమ్మవారు సరళ రీతిలో అతి సరళం, తినొద్దు నాయన, తాగొద్దు నాయన, మీ జీవితాలు ఇట్లయితే బాగుపడతలేవు, జీవహింస చేయరాదు, అది మహాపాపము, ఆ జీవహింస చేయడం వలన మనకు ముందిన జన్మలు కూడా మనకు అంటే ఇంకొక మంచి రూపంలో మానవ రూపంలో జన్మను ఇస్తలేరు, అది మీకు పాపం అని సరళ రూపంలో చెప్పింది. అయితే మనం సైంటిఫిక్ ఆగి కూడా మనం విచారం చేస్తే ఎవరైతే తిని తాగకుండా ఉంటారో వాళ్ళ సంసారాలు కట్టి భగవంతుడు వాళ్ళకు కూడా దాంట్లోనే వాళ్ళకి ప్రకటిస్తాడు. అంటే అదే భగవంతుడు. అమ్మ అಷ್ಟು సరళంగా మనకు ఒక తల్లి స్వరూపంలో తల్లి ఉండి కూడా మనం చేయబట్టి ఎంత చీకట్లు పోయినా కూడా దీపంలాగా మనకందరి జీవితాల్లో నడిపిస్తూ ఉన్నారు. అటువంటి వాటి లోపల మన అమ్మను కనుక్కోవాలంటే చాలా అమ్మవారి యొక్క మన నిత్య జీవితంలో మన ప్రతి ఒక్కరి జీవితంలో జరిగిన సంఘటనలు, మళ్ళీ ఆపత్కాలంలో అమ్మవారు ప్రతి ఒక్కరికి కూడా రక్షణ చేస్తారు కూడా. తల్లి స్వరూపంలో ఎప్పుడు కూడా మన భక్తుల యొక్క తన బిడ్డల యొక్క చేయని ఎప్పుడు కూడా విడుస్తలేదు. అదే ప్రకారము భగవంతుడు వాళ్ళని చేరాలంటే కొన్ని పద్ధతులు ఉంటాయి. ఎట్లుంటాయంటే నా ప్రకారం నెయ్యి ఉంటుంది. నెయ్యి ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఇప్పుడు ఆవులు గడ్డి తింటాయి, గడ్డి తిని పాలిస్తాయి, పాలు ఇచ్చినాక ఆ పాలను తీసుకుపోయి మరగబెడతాం, తర్వాత పెరుగు అవుతుంది, పెరుగును మనము చిలికినప్పుడు వెన్న వస్తుంది, వెన్న పోయి దాన్ని నెయ్యి చేస్తాం, అప్పుడు నిజ రూపం ఏముంటుంది కదా వెన్న తప్పుతుంది. అంటే మనం భగవంతుని చేయాలంటే ఇవన్నీ సాధనలు మన జీవితంలో కూడా మంచి చెడ్డలు అనేటివి ఏమి ఉంటాయి కదా, వాటన్నిటిని దాటుకుంటూ భగవంతుని చేరాలంటే ఇవన్నీ కష్టాలు అనుభవిస్తూ భగవంతుని నామం లోపలనే ఎప్పుడు మన స్మరణలో ఉంటే మనకి ఎప్పుడు కూడా ఆపత్తులని యాగు వస్తలేవని కూడా చెప్పవచ్చు. అదే ప్రకారము ఈ యుద్ధం సంగతి కూడా అనేక విషయాలు ఇంకా ఏమేమైతే మనం అమ్మవారు మన ప్రత్యేకంగా తన భక్తులను ఎప్పుడు చేయిస్తలేదు, తర్వాత కాపాడతారని కూడా అమ్మవారి ఆశీస్సులు కోరుతూ మరియు అమ్మవారి యొక్క పాదాలకు నమస్కరిస్తూ అమ్మవారు అందరికీ ఆశీర్వాదం చేయమని